బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఏది కొనాలన్నా అవసరం ఉన్నా లేకున్నా పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలంటున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ లీలా రవికాంత్. అవేంటో ఆయన మాటల్లోనే విందాం. అవసరం ఉన్నా లేకున్నా చాలా మటుకు మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూస్తూ ఉంటారు. పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. నిజంగా పర్సనల్ లోన్ తీసుకోవచ్చా? అది ఎలాంటి సందర్భంలో తీసుకోవచ్చు? అంటే ఒక ఇన్కమ్ జనరేట్ చేస్తున్న పర్సన్స్ని మూడు రకాలుగా రిచ్, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ ఇట్లా మూడు రకాలుగా డివైడ్ చేస్తారు. సో వీళ్ళని కింద ఉండే ఇన్కమ్ అంటే 10,000, 15,000 ఫిక్స్డ్ ఇన్కమ్ నెలకు వస్తున్న వాళ్ళు లోవర్ క్లాస్ ఆఫ్ ద పిరమిడ్. అంటే పిరమిడ్ కనుక తీసుకుంటే కనుక పైన రిచ్, మధ్యలో మిడిల్ క్లాస్, కింద లోవర్ సెగ్మెంట్ ఉంటుంది. ఇది బుక్స్లో చెప్పిన కాన్సెప్ట్. సో ఈ లాస్ట్లో ఉన్న లేయర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాకి, ఇప్పుడు ఉన్న ఫ్రెండ్ సర్కిల్కి, ఇప్పుడు ఉన్న టేస్ట్ అండ్ ఫ్యాషన్కి చాలా వరకు టెంప్ట్ అవుతున్నారు. అది ఎట్లా అంటే iPhone 14 అయిపోయి iPhone 15 వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా iPhone 15 కావాలి అనే ఉద్దేశంలోకి వెళ్తున్నారు. కానీ నాకు iPhone 14 నేను కంప్లీట్గా దాన్ని 3 ఏళ్ళు వాడేనా 2 ఏళ్ళు వాడేనా అనేది ఆలోచించట్లేదు. ఎవ్రీ ఇయర్ నవంబర్లో ఐఫోన్ కొత్త వర్షన్ రాగానే ఆ ఐఫోన్ మనం కొన్నామా లేదా అనేది చూస్తున్నారు తప్పించి ఇదంతా ప్రెస్టేజ్ ఇష్యూ కాదు. దిస్ ఈజ్ ఎ సోషల్ మీడియా టెంప్టేషన్. సో ఈ కెమెరాలో ఈ ఆప్షన్ ఉంది, అవన్నీ ఎప్పుడైతే చెప్పడం మొదలెడతారో ఆటోమేటిక్గా నా ఫ్యూచర్ లేదు, ఈ ఫ్యూచర్ కావాలి అనే ఒక రిక్వైర్మెంట్ లేకపోయినా ఆ రిక్వైర్మెంట్కి టెంప్ట్ అవుతా దాని గురించి పరిగెడుతున్నారు. iPhone 14 ఉన్నప్పుడు 15 అనవసరం. అంటే కొన్ని ఫీచర్స్ ఉండొచ్చు కానీ దీంతో నెట్కు రావచ్చు. కానీ అది ఆలోచించట్లేదు. నా పక్కన వాడి దగ్గర iPhone 15 ఉంది, నాకు iPhone 15 కావాలి అని ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెడుతున్నారు. లేదు అంటే వాళ్ళకు వస్తున్న 10-15 వేలు జీతాన్ని ఈఎంఐలు తీసుకుని ఆ ఎక్స్ట్రా టెంప్ట్ క్రెడిట్ కార్డులో డౌన్ పేమెంట్లు కూడా లేకుండా ఇప్పుడు జీరో క్యాష్ డౌన్ పేమెంట్లో కూడా ఈ కొత్త ఫోన్స్ అన్నీ బజాజ్ ఫైనాన్స్ లేకపోతే ఏదో AFL ఇట్లాంటి లోన్స్ అన్నీ కంపెనీస్ అన్నీ జియో ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడంతో ఈ టెంప్టేషన్ మీద వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఈ పర్సనల్ లోన్ తీసుకుని కొంటున్నారు. సో యాక్చువల్గా ఈ పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ లోన్ కానీ వాళ్ళు ఏమి ఫ్రీగా ఏమి ఇవ్వరు కంపెనీస్ ఏమి. దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లో ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కానీ అవన్నీ చేయకుండా ముందుకు వెళ్ళి ఈ లోన్స్ తీసుకున్నారు. అంటే ఇందులో ఏం ఛార్జెస్ లేదు, నాకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ కొనాలన్నా ఏది కొనాలన్నా మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా అని అడుగుతారు. 5 to 10% క్యాష్ బ్యాక్ ఇస్తామని కూడా చెప్తారు. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకోండి, లాస్ట్ 5 years బ్యాక్ 5 rupees బిస్కెట్ ప్యాకెట్ 100 grams బిస్కెట్ ప్యాకెట్ ఉండేది, 5 rupees. ఇప్పుడు కూడా 5 rupeesకే వస్తుంది. మీరు ఏమనుకుంటారు, నాకు 5 rupeesకే బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది. కానీ ఆ బిస్కెట్ ప్యాకెట్లో లాస్ట్ టైం 100 grams ఉండేది, ఇప్పుడు 70 grams ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఆ కాస్ట్ని మీ దాంట్లోనే వేస్తారు తప్పించి బయట నుంచి ఏమి ఇవ్వడం. సో అట్లాగే ఒక ఎక్విప్మెంట్ కానీ ఏదైనా ఒక గ్యాజెట్ కానీ మీరు ఏదైనా కొన్నా సరే అది మీ దాంట్లోనే వేస్తారు తప్పించి. చిన్న క్లారిఫికేషన్, 10% క్యాష్ బ్యాక్ అంటే మళ్ళీ ఆ అమౌంట్ మన దగ్గర నుంచే తీసుకుంటారు. ఆ ప్రైస్లోనే ఫిక్స్ అవుతుందండి. ఆ టీవీ మోడల్లోనే ఆ ప్రైస్లోనే ఫిక్స్ అవుతుంది. అందుకని మీరు ఏదన్నా డిజిటల్ షాపింగ్కి వెళ్తే కనుక మీరు ఆ మోడల్ చెప్తే దాని మీద 5% క్యాష్ బ్యాక్ ఉందా, 10% క్యాష్ బ్యాక్ ఉందా, దీని మీద క్యాష్ బ్యాక్ లేదు, ఇట్లా చెప్తారు. ఎందుకంటే ఆ మోడల్ని రేటు పెంచి దాన్ని 5% క్యాష్ బ్యాక్, 10% క్యాష్ బ్యాక్ అని చెప్తారు. ఇప్పుడు ఆన్లైన్లో ఒక మోడల్ చూపిస్తారు, ఆఫ్లైన్లో ఒక మోడల్ చూపిస్తారు. టోటల్ ఇట్ ఇస్ ఎ కన్ఫ్యూజన్ ప్యాటర్న్ అనమాట. మీకు ఏది అర్థమయ్యి మీరు తెగించి ఆ మోడల్ తీసుకునే లోపల సరే క్యాష్ బ్యాక్ అయిపోయింది సార్ అంటారు, అంటే ఆ ఆప్షన్ అయిపోయింది అంటారు. ఎందుకంటే ఆ రేట్ మళ్ళీ తగ్గిపోయి ఉంటుంది అది. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఆ టైంకి ఆ మూమెంట్లో ఆ గ్యాడ్జెట్లో ఆ 5%, 10% పెంచే మీకు క్యాష్ బ్యాక్ ఇస్తారు తప్పించి మీకు ఫ్రీగా క్యాష్ బ్యాక్ ఏమి ఇవ్వట్లేదు మేడం. ఇంకోటి క్రెడిట్ కార్డు ఉంది కదా అని అసలు ఏది అవసరం ఉన్నా లేకున్నా కొనేస్తూ ఉంటారు చాలా మటుకు. ఆ క్రెడిట్ కార్డు ఉన్న డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. క్రెడిట్ కార్డు ఈఎంఐని ఏమాత్రం ఒక్క రోజు లేట్ అయినా 36 to 38% మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు.
ఇట్లా ఇండియా వైడ్ మొత్తం మీద క్రెడిట్ కార్డ్ హోల్డర్స్లో ఒక 5% లేట్ పేమెంట్ చూసుకున్నా సరే క్రెడిట్ కార్డ్ కంపెనీకి మిగతా వాళ్ళు చేస్తున్న ఛార్జెస్ అన్నీ ఇన్కమ్ వచ్చేసినట్టే. సో అందుకని ఏంటంటే ఆ క్రెడిట్ కార్డ్ డిసిప్లిన్ అనేది అన్లెస్ మీరు పే చేస్తారు టైంకి, మీరు డిసిప్లిన్గా ఉంటారు అంటే క్రెడిట్ కార్డ్ వాడచ్చు తప్పించి ఒక్కరోజు లేట్ అయింది పర్వాలేదు నెక్స్ట్ టైం మనం కవర్ చేసుకోవచ్చు, మనకి ఇంత క్రెడిట్ వచ్చింది, మనం ఈ డబ్బులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకున్నాము అక్కడ మనకు రిటర్న్ వచ్చింది, అవన్నీ ఏంటి అంటే మనం సాటిస్ఫై చేసుకోవడానికి చెప్పుకునే రీజన్సే తప్పించి మనకేం ఉపయోగం లేదు. ముందుగా అడిగినట్టు అవసరం ఉన్నా లేకున్నా ఏదైనా వస్తువు కొనాలనుకున్నా, కారు కొనాలనుకున్నా, ఇంకేదో బైక్ కొనాలనుకున్నా, ఫోన్ కొనాలనుకున్నా పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అదేవిధంగా క్రెడిట్ కార్డు మీద కొనే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఏదైనా కొనాలి అనుకుంటే కనుక అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ హోంవర్క్ చేయమంటాను. టెంప్టేషన్లో కొనద్దు అని చెప్తాను ఫస్ట్ పాయింట్. అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి. సో అట్లీస్ట్ ఇప్పుడు అందరూ ల్యాప్టాప్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఎక్సెల్ షీట్ వేసుకొని జస్ట్ నార్మల్గా ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ ప్రైజ్కి కొనగలుగుతున్నాం, ఎంత కొనగలుగుతున్నాం, ఇందులో ఎంత డిస్కౌంట్ వస్తుంది, రేపు పొద్దున్న ఈ మోడల్ మారిపోతే ఈ డిస్కౌంట్ ఎక్కువ వస్తుందా. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మోడల్ మారిపోయినప్పుడల్లా ఆ పాత 2024 మోడల్ వచ్చాక 2023 డిసెంబర్లో మోడల్ది రేట్ అనేది తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా ఆ రేట్ దానికి ఏమి డిఫరెన్స్ ఏమండదు. ఫ్యూచర్స్ ఏవో ఒక 2-3 ఎలక్ట్రానిక్ వస్తువులు ఎప్పుడైనా తగ్గుతూనే ఉంటుంది రేటు. సో ఆ మోడల్ని మనం కొనగలిగితే కనుక మనకి రేట్ తక్కువ వస్తుంది. సో ఈ ఫ్యూచర్స్ గురించి ఎప్పుడైతే మనం పరిగెడతా ఉంటామో అది ఎందుకంటే ఈ 2 years తర్వాత మళ్ళీ ఈ ఫ్యూచర్స్ అన్నీ పాత అయిపోయినాయి, కొత్త ఫ్యూచర్కి వెళ్ళిపోతారు. సో ఆటోమేటిక్గా యు ఆర్ లూజింగ్ ఇట్. సో ఈ డిప్రిషియేషన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఆ టెంప్టేషన్లో పడ్డామంటే మటుకి విల్ బి లూజింగ్ అవర్ మనీ. ఇంకా ఆర్థిక కష్టాల్లోకి అదే కూరుకుపోతారు. ఆటోమేటిక్గా ఆలోచించి అది అడుగు ఒక విషయస్ వేయండి. సైకిల్. ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు పర్సనల్ లోన్ తీసుకొని కొనుక్కోవద్దు అదొక అంటారు, విషయస్ అంతేనా? సైకిల్. అదొక విషయస్ సైకిల్. మీరు ఒకసారి వెళ్ళాక ఇంకా మీరు మళ్ళీ బయటికి రాలేరు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఇప్పుడు స్క్రీన్ టైమింగ్ ఏదైతే 8 hours 7 hours ఇండియన్ స్క్రీన్ టైమింగ్ ఉంది. సో ఆటోమేటిక్గా మీకు ఒకదాని మీద ఒకటి మీకు ఇది కాకపోతే అది, లేకపోతే మా ఫ్రెండ్ కొనుక్కుందో, లేకపోతే ఆ వీడియోలో ఫేస్బుక్లో పోస్ట్ చూస్తారు, మా ఫ్రెండ్ ఈ పార్టీకి వెళ్ళింది, ఇది ఫోన్ పట్టుకుంది, ఇవన్నీ చూస్తున్నారు తప్పించి యాక్చువల్గా ఏం కావాలి అనేది చూడట్లేదు. సో ఆటోమేటిక్గా ఇదంతా మన మీద బర్డెన్ అత్యవసరం అయితే తప్పించి మీరు పర్సనల్ లోన్ తీసుకోవద్దు. హెల్త్ కూడా పాడవుతుంది. క్రెడిట్ కార్డు మీద అనవసరంగా కొనొద్దు అంటారు, అంతేనా? 100%. థ్యాంక్ యూ రవికాంత్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.